నువ్వు అభిషేకించబడింది నీటిలో బాప్తీసం కాదు, అది బహిరంగ సాక్ష్యమే. నీటి బాప్తీసం రక్షణ కాదు, రక్షణ కాదు. ఈ రొట్టె పాత్ర పుచ్చుకున్న వాళ్ళందరూ పరలోకం చేరరు, అది గుర్తుంచుకోండి. ఎవరు పరిశుద్ధులై ఉంటారో వారే పరలోకం చేరుతారు. హెబ్రీ 12 కదా, 12:12 పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. నేను రొట్టె పుచ్చుకున్నాను, పాత్ర పుచ్చుకున్నాను, పరలోకం గ్యారెంటీ అనుకుంటే పొరపాటే. నీలో పరిశుద్ధత లేకుండా ఏమైంది? ఇస్కరియోతు యూదా రొట్టె పుచ్చుకొనగానే వానిలో సాతాను ప్రవేశించలేనున్నది. ఇస్కరియోతు యూదా, యేసు ప్రభుని అప్పగించిన యూదా ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు? ఆయన కూడా చివరి రాత్రి భోజనములో రొట్టె పుచ్చుకున్నాడు. సాతాను వానిలో ప్రవేశించి యేసు ప్రభుని అప్పగించాడు. వాడు అప్పగించింది ఒకసారి, కానీ నీవు రక్షించబడి బాప్తీసం పొంది నీవు రొట్టె పుచ్చుకొని ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందుచున్న నేను పరిశుద్ధత లేకుండా ఆ పవిత్రమైన కార్యాన్ని ధైర్యంతో నువ్వు ముందుకు సాగుతున్నావంటే, నేను సాగుతున్నానంటే అది ఘోరమైన అవమానం. నువ్వు అభిషేకించబడిన ఆ పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మతో ముద్రించబడి అభిషేకించబడిన మనం ఎన్నడూ కూడా లోకం వైపు చూడకూడదు.